ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నాసర్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది। సర్వసభ్య సమావేశంలో పాల్గొనవలసిన ఎంపీడీఓ సభ వాయిదా పడింది అంటూ కార్యాలయం నుండి జారుకోవడంతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు। ఎంపీడీఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు। ఆయన అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు। ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు। అధికారులపై సమయానికి ఆఫీస్ లో ఎవరు లేకుండా వెళ్లిపోయినటువంటి అధికారులపై అనధికారికంగా మీటింగ్ ని వాయిదా వేసినటువంటి ఎంపీడీఓ గారిపై నిర్వహించడం జరిగింది। ఏ అధికారి లేకుండా ఏ అధికారులు పాల్గొనకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడినైనటువంటి నాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఒకవేళ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను వస్తానికి సిద్ధపడితే మళ్ళీ ఆ మీటింగ్ని పోస్ట్పోన్ చేస్తూ 3 సమావేశాలు నిర్వహించేశారు। ఇవాళ మళ్ళీ కూడా 13వ తారీఖు సర్వసభ్య సమావేశం అని అసెంబ్లీ ఉండే రోజున సర్వసభ్య సమావేశాన్ని కాల్ఫర్ చేశాడు। అయినా కూడా నేను ఆ సమావేశానికి వస్తానని చెప్పడంతో దాన్ని మళ్ళీ 15వ తారీఖుకి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా 15వ తారీఖు మండల సర్వసభ్య సమావేశాన్ని మళ్ళీ 15వ తారీఖు ఈ రోజుకు పోస్ట్పోన్ చేశారు। ఎవరైనా ఎంపీడీఓ శాసనసభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అసలు కాల్ఫర్ చేయరు సమావేశాన్ని। అట్లాంటిది ఈ వ్యక్తి 13వ తారీఖు రావాల్సిందిగా 4వ తారీఖే కాల్ఫర్ చేశారు। అప్పటికే శాసనసభ సమావేశాలు మొదలు కావడం జరిగింది। దానికి సంబంధించినటువంటి డేటా కూడా అందరి దగ్గర కూడా ఉంది। సో 13వ తారీఖు క్యాన్సిల్ చేసినటువంటి ఈ వ్యక్తి 15వ తారీఖు మళ్ళీ ఇవాళ కాల్ఫర్ చేసి ఇవాళ మళ్ళీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పిలిపించారు కాబట్టి నేను రావట్లేదు, మీరు నిర్వహించండి అని ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు ఏఓ గారికి బాధ్యతలు అప్పచెప్పారు। పోనీ ఏఓ గారన్నా అది నిర్వహిస్తారా అంటే ఇక్కడ ఒక్క అధికారి కూడా రాకుండా ఇక్కడ ఏ అధికారం లేనటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ చుట్టూ ప్రదక్షిణ